పరిశుద్ధులను మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఎర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు పిల్లరా, ఈ భయానకటువంటి ఈ పరిస్థితుల మధ్యలో చుట్టుపక్కల జరుగుతున్నటువంటి దుర్ఘటనల మధ్యలో దేవుడు మనల్ని ఎంత భద్రపరుస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుడి ఉచితమైన కృప. ఆ దేవుడు మనకి ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటే ఆయన ప్రతి క్షణం మనల్ని కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను. ఒక అడవిలో ఒక జింక తాను అది చాలా ప్రెగ్నెన్స్గా ఉన్నది. అప్పుడు అది బిడ్డకి జన్మనివ్వటానికి ఒక మంచి ప్రదేశం కోసం ఎదుగుతూ ఉంది. ఏ క్రూరమృగాలు కంటపడకుండా, ఏ పులులు సింహాలు కంటపడకుండా అది బిడ్డకి జన్మనివ్వటానికి అది అడవిలో మంచి ప్రదేశాన్ని ఎదుగుతూ ఉంది. అయితే ఒక నది పక్కన ఒక మెత్తని పచ్చక గడ్డి ఉంది. అది చాలా అనువుగా ఉంటుంది బిడ్డకి జన్మనివ్వటానికని ఆ జింక అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఇది అనువైన ప్రదేశం అనుకుంటూ ఉన్న సమయానికి ఆ జింక అక్కడ పడుకుని ఉంది. ఇది బాగుంది అనుకుంది. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల చూసింది, ఎవరు లేదనుకుంది. ఆ సమయానికి దానికి ఎక్కడో కదలిక వినిపిస్తుంది. ఆ దూరాన ఒక సింహం దీన్ని చూసింది, ఈ జింకను చూసింది. అయ్యో, నన్ను చూడని చూసింది ఈ సింహం అనుకుని సరే మరొక ప్లేస్కి వెళ్దాం అనుకునే టయానికి ఇటుపక్క దూరముగా చెట్టు చాటు నుంచి ఒక వేటగాడు బాణాన్ని గురిపెట్టాడు. ఈ జింక కోసం గురిపెట్టాడు. ఒక పక్క సింహం వేటాడటానికి రెడీగా ఉంది, మరొక పక్క వేటగాడు బాణం ఉరిపెట్టాడు. ఆ జింక ఎప్పుడైతే అక్కడ ఉంటుందో వేసేది బాణం పెట్టి కొడదామని. మరో పక్క ఇటు వెళ్ళిపోతున్న అడవి ఇది కాలిపోతూ ఉంది. అదంతా కూడా అటు పక్కంతా కూడా అగ్ని ప్రమాదం సంభవించి చెట్లన్నీ కూడా కాలిపోతున్నాయి పొదలు. ఇటు పక్క సింహం ఉంది, ఒక పక్క వేటగాడు ఉన్నాడు, ఒక పక్క ఈ చెట్లు కాలిపోతుంది, అగ్ని ప్రమాదం సంభవించింది. ఇటు వెళ్ళటానికి లేదు, మూడు దిక్కులు ఉంది. ఇటు చూస్తే నది ప్రవహిస్తూ ఉంది. ఈ జింక ఇటు వెళ్ళటానికి లేని పరిస్థితిలో ఉంది. దానికి పెయిన్స్ వస్తున్నాయి. తన బిడ్డకి జన్మనివ్వాలి, ఏం చేయాలి ఆలోచిస్తూ ఆ జింక 5 నిమిషాలు సృష్టికర్త అన్న దేవుణ్ణి మీద ఆధారం వేసుకొని దేవుడే నాకు తోడుగా ఉంటాడు అని ఇటు పక్క పరిగెత్తి సింహం నోట్లో పడలేదు. తర్వాత ఏం జరుగుతుంది, నా భారం దేవుడి మీద వేద్దాం, ఇప్పుడు నా బిడ్డకి నేను జన్మనివ్వాలి, పెయిన్స్ వస్తాయి అనుకుని ఆ జింక అక్కడే నిలబడిపోయింది. ఈలోపు ఈ సింహం వస్తూ ఉంది, గాండ్రించుకుని వస్తూ ఉంది. వీటిని ఇక జింక చూడలేదు, దేవుడి వైపు చూసింది. ఆ బిడ్డకి జన్మనివ్వటానికి అక్కడ పడుకుంది. ఈలోపు దేవుడి మీద తన భారం వేసింది, ప్రశాంతంగా పడుకుంది. నలుదిక్కుల శత్రువులు ఉన్నాయి అక్కడ. అయితే ఆ దేవుడు ఆ జింకని తన యొక్క ధైర్యాన్ని ప్రభు చూశాడు, విశ్వాసాన్ని చూశాడు. ఆకాశం నుండి ఒక భయంకరమైన పిడుగులు పడుతున్న వర్షం బయలుదేరింది. ఆ పిడుగులు ఉరుములు పడుతూ ఉన్నాయి.
ఆ పిరుగులు మెరుపులతో ఈ వేటగాడు ఇక ఈ మెరుపులతో ఆ జింకని కొట్టేద్దాం, వర్షం వచ్చేస్తుందని బాణం వదిలాడు. ఈ బాణం వదిలే వరకు అది గురి తప్పి ఎదురుగా వస్తున్న ఆ సింహానికి తగిలింది. అర్థమైందండి? ఆ సింహాన్ని తగిలే వరకు ఆ సింహం చనిపోయింది. ఈ వేటగాడు ఆ పిడుగుపడి ఈ వేటగాడు చనిపోయాడు. ఆ వర్షానికి ఈ కాలిపోతున్న పొదలు గడ్డి ఉంది చూసారా, ఆ అగ్ని ప్రమాదం జింక దగ్గర రాకుండా ఈ వర్షపు నీరు వల్ల ఆ అగ్ని ఆ అడవిలో తగులాడిపోతున్నటువంటి ఆ ప్రదేశంలో ఆ నీళ్లు పెట్టి చల్లారిపోయింది. జింక కళ్ళు తెరిచి చూసేవారికి బిడ్డను జన్మనిచ్చింది. ప్రశాంతంగా బిడ్డ జన్మనిచ్చింది. ఆ చుట్టుపక్కల నెమ్మదిగా ఉంది. ఆ దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పింది. అలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడి మీదే ఆధారపడింది ఆ జింక. దేవుని స్తోత్రం. ఇటు పరిగెత్తే సింహం నోట్లో పడేది. అమ్మో వేటగాడు ఇటు పరిగేస్తే వేటగాడు చంపేవాడు. ఇటు పరిగేస్తే కాలుచున్నటువంటి చెట్లు తగలడిపోతున్నాయి, ఆ అగ్ని ప్రమాదం చనిపోయేది. కానీ ఇటు పరిగెత్తే నీళ్ళలో మునిగిపోయి నదిలో చనిపోయేది. కానీ అక్కడే నిబ్బరంగా ఉంది. దేవుడి మీద ఆధారపడింది. ఆ దేవునికి ప్రార్థించింది. దేవుడు నలుదిక్కుల జింకని దేవుడు శ్రమలో కాపాడాడు. ఆ బిడ్డకి జన్మనిచ్చింది. ప్రశాంతంగా చక్కగా అక్కడ నివసించింది జింక. దేవుని స్తోత్రం. మీకెందుకు ఈ మాట చెప్పానంటే, ఈ చుట్టుపక్కల మన జీవితాల్లో కలుగుతున్న శ్రమలు, వ్యాధులు, ఈ శత్రు యొక్క దాడి మన జీవితాలు చుట్టుముట్టినప్పుడు మనం నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథంలో అంటాడు, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడివి అని అంటాడు. ఆ జింక నలుదిక్కుల పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్న దేవుడి వైపు ఆధారపడి కూర్చుంది. 91వ కీర్తన మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 91వ కీర్తన చూసినట్లయితే 91వ కీర్తన చూసినట్లయితే ఆయన 15వ వచనం చూస్తున్నాడు. అతడు నాకు మర్రపెట్టగా నేను అతడికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు. ఏం ఉత్తరం ఇస్తాడు? శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతన్ని నేను తోడై ఉంటాను, అతనికి తోడై ఉంటాను. జింకకి శ్రమలో నలుదిక్కుల శ్రమలు వచ్చినాయి, శత్రుడు ఆవరించారు. దేవుడు జింకకి తోడై ఉన్నాడు. తెలుసా, నలుదిక్కుల నీ పరిస్థితులు చేయి దాటిపోతున్నా ఆ దేవుడికి మొరపెట్టు. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉండని ఏం చేస్తాడు? నిన్ను విడిపిస్తాడు. నీవు కలిగి ఉన్న శ్రమలో నుండి, నువ్వు కలిగి ఉన్న ఇబ్బందిలో నుండి, ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న శత్రువు యొక్క బాధ నుండి, నువ్వు తెద్దుకున్న ఆర్థిక ఇబ్బందుల నుండి, నలుదిక్కులో నీ మీదకి దాడి చేస్తున్న ప్రతి పరిస్థితుల నుండి నిన్ను దేవుడు విడిపిస్తాడు. విడిపించడమే కాదు, అందరూ అనుకుంటాడు వీడి పని అయిపోయింది, ఇక వీడు పైకి రాలేడు, వీడి పతనం అయిపోయాడు, ఇక వీడి జీవితం నాశనం అయిపోయింది, ఇక వీడికి బయటకు వచ్చే ఛాన్సే లేదు, ఇక వీడి విడుదల పొందే ఛాన్సే లేదు అని మనుషులందరూ అనుకుంటున్నారు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, నువ్వు ఎంత పతనమయ్యావు అనుకుంటున్నారో అంత పతాక స్థాయిలోకి దేవుడు నిన్ను పైకి తీసుకురాబోతున్నాడు. ఎంత శ్రమల్లో చిక్కుకున్నావో ఆ శ్రమల నుండి సింహాసనం మీద నిన్ను కూర్చోబెడుతున్నాడు. సకల జనుల ఎదుట నిన్ను గొప్ప చేసి అనేకులకు గౌరవప్రదముగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, దీర్ఘాయువు చేత
అతను తృప్తిపరుస్తానంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఒకటి, దేవుడికి నువ్వు మొరపెడితే నీ జీవితంలో జరిగే కార్యం ఏంటి తెలుసండి? దేవుడు అతను నిన్ను శ్రమలో నీకు తోడై ఉంటాడు. దేవుడు శ్రమలో తోడైండి నిన్ను విడిపిస్తాడు. విడిపించటమే కాదు, నిన్ను గొప్ప చేస్తాడు. గొప్ప చేయటమే కాదు, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. సకల జనులకు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ప్రైజ్ లార్డ్. విషయం తెలుసండి, నీ జీవితంలో దేవుడికి మొదలుపెట్టు. శ్రమల వైపు చూడొద్దు, శోధనల వైపు చూడొద్దు, దేవుడి వైపు చూడు. దేవుడు తోడై ఉంటే నీకు అన్ని విషయాల్లో దేవుడు నీకు విడుదలను దయచేయబోతున్నాడు. ఒక చిన్న మాట, ఆనాడు ఐగుప్తు దేశంలో ఫరో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏం చేస్తారు అండి? ఐగుప్తులో పుట్టిన మగపిల్లవాడిని, హెబ్రీ స్త్రీలకు పుట్టిన మగపిల్లవాడిని 2.5 సంవత్సరాల పిల్లల్ని, 3 సంవత్సరాల పిల్లల్ని చంపివేయని ఆజ్ఞ చేశాడు. ఆ టైంలో మోషే తల్లి యాకోబెత్ అనే ఆ తల్లి మోషేకి జన్మనిచ్చింది. ఒక పక్క మగపిల్లవాడని తెలిస్తే రాజు సైన్యం వచ్చి చంపేస్తాడు. మరొక పక్క ఆ బిడ్డ శబ్దం వింటే చుట్టుపక్కల వాళ్ళు చెబుతారు, చంపేస్తారు. ఏం చేయాలి? ఆమె ఏమి చేయలేదు. ఆమె 3 నెలలు భద్రంగా దాచింది, దేవుడికి అప్పగించింది. ఇటు పక్క రాజు శత్రువులకు అప్పగించకుండా, ఇటు పక్క మనుషులకు అప్పగించకుండా ఆమెకు జమ్ము పెట్టి దేవుడి చేతిలో పెట్టి నైలు నదిలో వదిలిపెట్టి, ప్రభా నా బిడ్డను నీ చేతిలో పెడుతున్నాను అని అంది. నేను స్తోత్రం. జరిగిన విషయం తెలుసండి, ఆ బిడ్డ నైలు నదిలో జమ్ము పెట్టి నైలు నదిలో వదిలితే ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఏ రాజు అయితే మగపిల్ల వాళ్ళని చంపమని ఆజ్ఞ జారీ చేశాడో హెబ్రీ స్త్రీలు పుట్టిన వాడిని, అదే రాజు కూతురికి ఈ మోషే ఈ బిడ్డ జమ్ము పెట్టి దొరికింది. ఆ జమ్ము పెట్టి తెరిచి చూసినప్పుడు మగపిల్లవాడు అన్నాడు. అతడు సుందరుడైన చూసి ఇతను నా కొడుకుగా పెంచుకుంటానని ఆ రాజు కూతురు అంతఃపురాన్ని తీసుకెళ్ళింది. అంతఃపురంలో రాజుకు చెప్పింది, నేను పెంచుకుంటానని. అప్పుడు చెప్పటండి, దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. ఆ బిడ్డ పేరు మోషే. ఏ శత్రువు అయితే చంపుతానన్నాడో ఆ శత్రువు ఎదుటే ఈ బిడ్డ పెరుగుతున్నాడు, పెద్దవాడయ్యాడు, గొప్పవాడయ్యాడు. ఆ రాజ్యానికి ఒక మహామహుగా ఎదిగాడు. ఆ తర్వాత దేవుని ప్రజలకు నాయకుడయ్యాడు, అద్భుతాలు చేశాడు, లక్షలాది మంది ప్రజలను విడిపించాడు. తన ప్రజలకు వాగ్దాన భూమికి చేర్చడానికి ముందు నడిపించాడు. ఆయనే మోషే. దేని స్తోత్రం. దేవుడు మోషేకి శ్రమలో తోడై ఉన్నాడు. అతన్ని విడిపించాడు, అతన్ని గొప్ప చేశాడు, తన ప్రజలందరినీ రక్షణకు కారణమయ్యాడు. తన ప్రజలను అద్భుతాల వైపు నడిపించుకుని వెళ్ళి వాళ్ళని కానాను దేశాన్ని నడిపించడానికి అతను మార్గాన్ని చూపించాడు మోషే. ఈరోజు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవుడికి. ఆ తల్లి ధైర్యం చూడండి, నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నిన్ను దేవుడు ఒక గొప్ప నాయకుడు నీకు తోడై ఉంటే నీ శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు, శ్రమలో నుంచి విడిపిస్తాడు, ఆ శత్రువులు ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు, దీర్ఘాయువు తృప్తిపరిచాడు. అనేక మందికి దేవుడు మార్గదర్శకుడుగా నిన్ను నిలబెట్టబోతున్నాడు, దీవించబోతున్నాడు. కాబట్టి దేవుడు మొరపెట్టు, దేవుడి సందులో ప్రార్థన చేయి, ఆ దేవుడి మీద ఆధారపడు. ఆ దేవుడు నీకు తోడై ఉంటాడు. సమస్యలన్నిటి నుంచి నేను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. సమస్యల వైపు చూడొద్దు, శత్రువుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, దేవుడి వైపు చూడు. సమస్తము నీ కాళ్ళ దగ్గరికి పెడతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ వాక్యం వింటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు. వారు ఏ సమస్యలు కలిగి ఉన్నారో, ఏ శత్రువులను ఎదుర్కొంటున్నారో వాటన్నిటిలోంచి విడిపించి ఆ బిడ్డలు అక్కడే గొప్ప చేసి, గొప్ప విడుదల చేసి అనేకులకు దీవెనకరంగా మార్చమని, వాళ్ళు కలిగి ఉన్న అప్పుల బాధల నుంచి, అనారోగ్య స్థితి నుంచి, శత్రువుడి యొక్క దాడి నుండి బిడ్డలు విడిపించి వాళ్ళని దీవించి గొప్ప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.